ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, ఇంకేదైనా కానీ బిజినెస్‌లో కావచ్చు, లైఫ్‌లో కావచ్చు, మీకు తిరిగి కోలుకోలేని అతిపెద్ద దెబ్బే మీ లైఫ్‌లో తిన్నారే అనుకోండి. మీరు దాని గురించి, ఆ మిస్టేక్ గురించి పదే పదే ఆలోచిస్తూ, ఆలోచిస్తూ అలాగే ఉండిపోకండి. దాన్ని అక్కడికక్కడే ఇగ్నోర్ చేసి, అది ఎంత పెద్ద మిస్టేక్ అయినా సరే, అక్కడికక్కడే ఇగ్నోర్ చేసి, దాని నుంచి 10 జన్మల వరకు ఆ మిస్టేకు లేకపోతే ఎన్ని జన్మలెత్తినా కానీ, అలాంటి మిస్టేక్ మీకు జరగకుండా ఉండేలాగా మీ మైండ్‌ని మీరు సాధన చేసుకోండి. తర్వాత ఎన్ని జన్మలెత్తినా కానీ మీకు అలాంటి మిస్టేక్ అనేది ఉండదు. ఈవెన్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఒకటి చెప్పారు. ఏదైనా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు శీలాన్ని కోల్పోవడం కానీ, ఇంకేదైనా పెద్ద మిస్టేకే జరిగిపోయింది. అది పూర్వార్జిత కర్మఫలం, లేకపోతే అజ్ఞానం వల్ల, లేకపోతే తెలిసి తెలిసి చేయడము. ఇలాంటి 3 సందర్భాల్లో జరిగినా కానీ, జరిగిపోయింది, జరిగిపోయింది